హలో ఫ్రెండ్స్, షిరిడి టూర్లో మూడో రోజు భాగంలో మార్నింగ్ వచ్చేసి శనిసింగనాపురం చూసాం. దాని తర్వాత ఔరంగాబాద్లో మినీ తాజ్మహల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి శనిసింగనాపురం నుంచి ఒక 30 కిలోమీటర్స్ దగ్గర డిస్టెన్స్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, మేము అక్కడి నుంచి ఇక్కడికైతే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీకి వచ్చేసి టికెట్స్ అయితే ఉన్నాయి. టికెట్స్ పర్చేస్ చేసి మనం మెట్రో ట్రైన్లో అయితే ఎలా అయితే మనం దాంట్లో వేసి వెళ్తాం లోపలికి, స్కాన్ చేసి వెళ్తాం లోపలికి, అదే విధంగా అయితే ఎంట్రీ అయితే ఉంటుంది. మళ్ళీ వచ్చేటప్పుడు అది కాయిన్ హోల్లో వేసేసి వచ్చేలా ఉంటుంది. అది ప్రాసెస్ దీంట్లో సేమ్ ఇట్లానే. ఎంట్రీ ఓపెనింగ్ చూస్తే ఎలా ఉందని చూడండి. సేమ్ దీని పేరు వచ్చేసి మినీ తాజ్మహల్ ఉంటుంది అనమాట. ఎందుకు ఆ పేరు వచ్చింది, ఎవరు కట్టించారు, ఏ టైంలో కట్టించారు, ఎంత డబ్బులు అయింది అండ్ ఇలా చాలా క్వశ్చన్స్కి ఇప్పుడు నేను మీ అందరికీ ఆన్సర్ అయితే చేస్తాను అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే కొంచెం మెయింటెనెన్స్ అయితే అంతగా అయితే అనిపించలేదు నాకైతే, కొంచెం నీట్గా అయితే లేదు. అండ్ నేను చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసే దానికి కలర్ విషయానికి వస్తే కూడా కలర్ అది కొంచెం డిగ్రేడ్ అయింది, అంటే తగ్గింది అనమాట. నేను చిన్నప్పుడు చూసినప్పుడు కొంచెం తెల్లగానే అనిపించింది నాకైతే, బట్ ఇక్కడ వచ్చేసి కొంచెం కలర్ అయితే తగ్గింది. మా దర్శన్ గారు బాగా వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాడు ప్రస్తుతానికి. తాజ్మహల్కి మినీ తాజ్మహల్కి ఏంటి డిఫరెన్స్, ఎందుకు అది సేమ్ అదే షేప్ వచ్చింది, ఎందుకు అలా కట్టారు, అండ్ నెక్స్ట్ మినీ తాజ్మహల్ అసలు పేరు ఏంటి అట్లా మొత్తం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఫస్ట్ మినీ తాజ్మహల్ యొక్క అసలు పేరు వచ్చేసి బీబికా మక్బరా. దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆ పేరుని టాంబ్ ఆఫ్ ది లేడీ అనమాట. అంటే తెలుగులో ఒక మహిళ యొక్క సమాధి. ఆ మహిళ ఎవరు, ఎందుకు సమాధి కట్టారు అని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మహిళ ఎవరు అంటే ఔరంగజేబు యొక్క భార్య అనమాట. చాలామంది ఏమనుకుంటారు, ఔరంగజేబే తన భార్య గుర్తు కోసం కట్టించారని అనుకుంటారనమాట. కానీ అలా కాదనమాట. హిస్టరీ ప్రకారం ఏంటంటే ఔరంగజేబు దగ్గరుండి కట్టించలేదు. మళ్ళీ ఎవరు కట్టించారు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఔరంగజేబు యొక్క భార్య పేరు వచ్చేసి దిల్రాస్ బాను బేగం. తను చనిపోయిన తర్వాత తన జ్ఞాపకార్థం ఔరంగజేబ్ తన కొడుక్కి ఆర్డర్ చేశారనమాట. ఇలా కట్టించు మీ అమ్మగారికి గుర్తుకుండాలనేసి చెప్తే తన కొడుకు అయిన అజం షా దగ్గరుండి మినీ తాజ్మహల్ కట్టేయడం జరిగింది అనమాట. లోపల చూస్తున్నారు కదా, లోపల సీన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సమాధి కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే సమాధి. ఈ సమాధి వచ్చేసి దిల్రాస్ బాను బేగం యొక్క సమాధి అనమాట. అంటే ఔరంగజేబ్ భార్య అజం షా యొక్క మదర్ యొక్క సమాధి. ఇక్కడ ఇప్పటికీ గుర్తుగా ప్రేమగా కట్టించారు. చూస్తున్నారు కదా, మొత్తం లోపల టాప్ ఎలా ఉంటుంది, సైడ్ ఎలా ఉంటుంది, మొత్తం చూపిస్తున్నా చూడండి ప్రస్తుతానికి అయితే. అండ్ నెక్స్ట్ మిగతా విషయాలు కూడా చెప్తాను. ఇప్పుడైతే లోపల ఎలా ఉందో ఒకసారి చూడండి, అంతా నీట్గా. ఆర్కిటెక్చర్ ప్రకారంగా కానీ అంతా నీట్గా బాగా డిజైన్ అయితే చేశారు. డిజైన్ పరంగా ఎవరు ఇంజనీరు, ఎంత టైం పట్టింది, ఎంత ఖర్చు అయింది, బడ్జెట్ ఎంత ఇచ్చారు, ఎంతలో అయిపోయింది అనేసి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అక్కడ అందరూ డబ్బులు వేసింటే మా దీపు కూడా నేను వేస్తాను చెప్పి వేసేసింది. ఆ డబ్బులు ఎవరు తీసుకోరు, ఏం జరుగు టైంపాస్కి ఒక స్టార్ట్ చేసి అందరు వేస్తుంటారు అనమాట. ఎందుకో అది అర్థం కాదు. అక్కడ వేస్తే కూడా ఏం పుణ్యం రాదు, పాపం రాదు, వేయకపోవడం కాదు. ఎవరి నమ్మకం వాళ్ళది, వాళ్ళ ఇష్టం అది. నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్తే ఇప్పుడు బడ్జెట్ ఎంత ఇచ్చారు, అజం షా ఎంతలో కంప్లీట్ చేశాడు, ఇది ఎందుకు సేమ్ తాజ్మహల్ అనే కనిపిస్తుంది, అలా మొత్తం అన్ని విషయాలు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నేను మినీ తాజ్మహల్ కూడా మొత్తం చుట్టూ చూపిస్తాను, అది కూడా చూస్తూ ఈ విషయాలు అయితే వినండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు, 1968 అండ్ 69 మధ్యలో స్టార్ట్ చేశారని చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ బడ్జెట్ విషయానికి వస్తే ఔరంగజేబు వచ్చేసి మినీ తాజ్మహల్ కట్టించడానికి, అంటే బీబికా మక్బరాని కట్టించడానికి 70,000 అలకాట్ చేశారంట. ఆ టైంలో 70,000 అనమాట. కానీ ఇక్కడ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎంత అయిందంటే 6,68,200 రూపాయలు కంప్లీట్ అయిందనేసి వికీపీడియాలో ఆధారంగా చెప్తున్నాను అనమాట. అప్పట్లోనే 6,68,000 ఏదంటే ఎక్స్పెక్ట్ చేయండి, ఇప్పటికి కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుంది అనమాట. అన్ని డబ్బులు ఖర్చు చేసి అప్పుడు అజం షా తన తల్లి అయిన దిల్రాస్ బాను బేగం కోసం ఈ మినీ తాజ్మహల్ని, బీబికా మక్బరాని కట్టేయడం జరిగింది అనమాట. చుట్టుపక్కల కూడా చూడండి, గార్డెన్ ఏరియా కూడా చాలా ఎక్కువైతే ఉంది. 4 సైడ్స్ అయితే గార్డెన్ ఏరియా ఉంది ఫ్రెండ్స్ ఇది. గార్డెన్ ఏరియా అయితే కొంచెం మెయింటెనెన్స్ పర్లేదు, కానీ ఎంట్రన్స్లోనే నాకు మెయింటెనెన్స్ అయితే నీట్గా లేదనిపించింది నాకైతే. మొత్తం ఇటు సైడ్ కూడా చూస్తున్నారు కదా, మొత్తం మీకోసం నీట్గా అంతా డీటెయిల్గా అయితే రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఎవరైనా సరే షిరిడీకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్లో ఇది కూడా ఒకటి అనమాట. ఔరంగాబాద్లో ఉన్న బీబికా మక్బరా, దట్ ఈస్ మినీ తాజ్మహల్. చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఎందుకు ఈ మినీ తాజ్మహల్ అంటారు దీన్ని, బీబికా మక్బరా ఎందుకు సేమ్ తాజ్మహల్లా ఉందనేసి, దానికి ఆ విషయం తెలుసుకోవాలంటే మినీ తాజ్మహల్ యొక్క
ఇంజనీర్ అంటే ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో ఇంజనీర్ ఉంటారో అతని పేరు వచ్చేసి అతాహుల్లా. సో ఈ అతాహుల్లా ఎవరు? అతాహుల్లా యొక్క ఫాదర్ వచ్చేసి ఉస్తాద్ అహ్మద్ లహోరీ. సో ఈ ఉస్తాద్ అహ్మద్ లహోరీ ఎవరు అంటే ఎవరైతే మెయిన్ తాజ్మహల్ ఉంది కదా, ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ ఎవరైతే కట్టించారో దానికి ఈయన చీఫ్ ఇంజనీర్ అనమాట, ఈ ఉస్తాద్ అహ్మద్ లహోరీ. ఈ ఉస్తాద్ అహ్మద్ లహోరీ యొక్క కొడుకే అతాహుల్లా. సో అతాహుల్లా తన ఫాదర్ని ఇన్స్పైర్ అయ్యి తన ఫాదర్ కట్టిన ఆర్కిటెక్చర్ని సేమ్ అలాగే దింపడం జరిగింది. సో తన ఫాదర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ మినీ తాజ్మహల్ కట్టడం జరిగింది అనమాట. అందుకు ఆ రీజన్ వల్లనే సో తాజ్మహల్ లెక్కనే మినీ తాజ్మహల్ వచ్చింది. దట్టు అజం షా కూడా ఏం చెప్పాడంటే చాలా అందంగా ఉండాలి, తన తల్లిగారి సమాధి చాలా అందంగా ఉండాలని చెప్తే ఎక్కువగా ఆలోచించి స్ట్రెయిన్ ఎక్కువ క్రియేట్ ఎందుకు, ఆల్రెడీ తాజ్మహల్ చాలా బాగుంది కదా, సో అదే దింపేద్దామనేసి ప్లాన్ చేసుకొని మన అతాహుల్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మినీ తాజ్మహల్ దింపేయడం జరిగింది. ఎందుకు మినీ అంటే మీరు చూస్తున్నారు, ఇది సెల్ ఫోన్లో మీకు టీవీలో కానీ చిన్నగా కనిపించవచ్చు, కానీ అక్కడ చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇదే ఇంత పెద్దగా ఉంది, మరి అసలు తాజ్మహల్ అయితే ఇంకా భారీ ఉంటుంది అనమాట. సో దాంతో పోలిస్తే చిన్నది కాబట్టి మినీ తాజ్మహల్ అని చెప్పడం జరిగింది. అండ్ అసలు పేరు వచ్చేసి బీబికా మక్బరా. సో చూస్తున్నారు మొత్తం చుట్టుపక్కల అంతా, సో పిల్లలందరూ ఆడుకుంటారు. ఈ గ్యాప్లోనే కొంచెం వర్షం కూడా పడింది. సో వర్షం పడిన తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అండ్ ఇంకేమున్నాయి విశేషాలు, సో షిరిడీకి వెళ్తే మాత్రం కంపల్సరీ చూడాల్సిన ప్లేస్లో మినీ తాజ్మహల్ ఉందన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్లో ఇవి ఎల్లోరా కేవ్స్ ఉన్నాయన్నమాట. సో ఎల్లోరా కేవ్స్కి నెక్స్ట్ స్టార్ట్ అవుతాం. ఆ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంది. సో టోటల్గా మొత్తం ఒక 5 వీడియోస్ అయితే వచ్చాయన్నమాట. డే 1, డే 2, డే 3లో వచ్చేసి 3 వీడియోస్, అలా మొత్తం వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా సరే షిరిడీ టూర్ వెళ్ళాలనుకుంటే ఈ వీడియోస్ మీ అందరికైతే యూస్ఫుల్ అవుతాయి. సో అన్ని వీడియోస్ చూడండి. సో వీడియోస్ అన్నీ చూస్తే మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, వీడియోని లైక్ చేయండి, అండ్ మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఇంతవరకు చూస్తే దయచేసి లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో కూడా ఉన్నాయి, అవన్నీ చూసేయండి. థ్యాంక్ యూ.